తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రోజు మీకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఆర్థిక లాభాలు విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందము, చిన్న చిన్న ప్రయాణాలు యోగిస్తాయి, చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు, దొండ పండును ఆలయంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే దొండకాయలను మీ యథాశక్తి తీసుకొని స్వామివారి ఆలయంలో ఇచ్చేసేస్తూ పాలతో అభిషేకం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఏ పనినైనా సరే ధైర్యంగా చేస్తూ ముందడుగు వేసేందుకు అవకాశాలు ఉన్నాయి. కార్యసిద్ధి, కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక అన్ని పనులు సానుకూలంగా ఉంటాయి. అదే మీకు కలిసి వచ్చే రంగు కేసర రంగు, అనగా కాషాయ రంగు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఈరోజు. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పెరగడంతో పాటు ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సుదూర సంబంధాలు లాభప్రదంగా ఉండబోతున్నాయి. వృత్తిలో కొంత ఆలస్యం అయినప్పటికీ సక్సెస్ సాధించే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, పితృదేవతలను తలుచుకుంటూ తులసమ్మ వారికి నీరును సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు, పితృదేవతల యొక్క ఆశీస్సులు జరిగేందుకు ఈ ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఉపయోగపడుతుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ తో తిరిగి వచ్చే అవకాశం ఉంది.